గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గంగమ్మ జాతర మొదలవబోతుంది. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మా పాలక మండలి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ యొక్క జాతరని మేము అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి మా పాలక మండలి తీర్మానం తీసుకోవడం జరిగింది. మేము భక్తులు ప్రాధాన్యత మాకు ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి వచ్చి మంచి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళే విధంగా మేము వాళ్ళకి ఏర్పాట్లు చేయాలనేది మేము నిర్ణయించుకున్నాం. దానికోసమే మేము ఆల్రెడీ గుళ్ళో చలువు పందులు వేయడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం. ఈ నెల ఆఖరికల్లా టీటీడీ వారి సహకారంతో ఆల్రెడీ ఈ పందిర్లు లైటింగ్స్ అన్ని కూడా వాళ్ళు వేస్తున్నారు. మేము వచ్చే భక్తులకి మొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా టెంపుల్లో డైలీ కూడా 10,000 వాటర్ బాటిళ్ళు, 10,000 బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతర రోజు అయితే ప్రధానంగా జాతర రోజు 12వ తారీఖు ఆ రోజు మేము క్యూ లైన్ లోపల అందరూ చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. భక్తులు దర్శనానికి వచ్చే భక్తులు గుళ్ళోనే ఉంటారు, పొంగల్లో పెట్టుకునే భక్తులు గుళ్ళోనే ఉంటారు, ప్రదర్శన చేసే గుళ్ళో ఉంటారు. కాబట్టి గుడి వెలుపల నుంచి క్యూ లైన్స్ తీసుకొని వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తోపులాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికమైన మన తిరుపతి నగరంలో చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే సంవత్సరము జనాభా పెరుగుతున్నారు. అదే విధంగా వచ్చే భక్తులకి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే విధంగా వచ్చిన భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకున్నారు అంటే నిత్యాన్నదానము ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటిది మన గుడి తరఫున ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దేవస్థానం తరపున నేను ఇంతకుముందే చెప్పాను, దేవస్థానం తరపున వాళ్ళకి ఉచితంగా మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఎటువంటి డోకా ఉండదు. దాంట్లో వచ్చిన భక్తులు కూడా సంతృప్తికరంగా వాళ్ళు సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడమే మా ధ్యేయం. అది వేరే ఆలోచన లేదు. భద్రతా పరంగా మాకు పోలీసు ఆల్రెడీ ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. సార్ ఈసారి పోలీస్ సహకారం లేదే ఏది చేయలేము, మనం ఇక్కడే కదా ఎక్కడా చేయలేం. కాబట్టి పోలీస్ సహకారంతో మేము ఈసారి కట్టుదిట్టమైన భద్రతతో మేము చాలా పద్ధతిగా జాతర నిర్వహిస్తున్నాము. క్యూ లైన్స్ కూడా సార్ రిక్వెస్ట్ చేసింది. అది నేను ఎస్పీ గారితో క్యూ లైన్స్ బయట నుంచి తీసుకొని రాగలిగితే ఎక్కడ భక్తులకి తోపులాట లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. కాబట్టి క్యూ లైన్స్ బయట నుంచి వెలుపల నుంచి మొట్టమొదటిసారిగా ఆలయం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగానే క్యూ లైన్స్ బయట నుంచి తీసుకొని వచ్చే ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. Gracias.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.